మారుతున్న మీడియా నికార్సైన వార్త రంగు మారింది, రూపు మారింది, రుచి మారింది. ఒకప్పుడు ఇన్వెస్టిగేషన్ వార్తలని ఉండేవి. వ్యవస్థలో ఎక్కడ అవినీతి జరుగుతోందో ఆ వార్తలను వెలికి తీసి ధైర్యంగా ప్రచురించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్లకు బాకాలు కొట్టడం, భజన చేయడంతోనే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ న్యూస్ అనే మాటే కనిపించకుండా పోయింది. ఇదొక్కటే కాదు, పొలిటికల్ న్యూస్ అయితే టోటల్ గాడి తప్పిపోయింది. ఎందుకే పరిస్థితి ఉత్పన్నమైంది? నేటి మీడియా దుస్థితికి కారణాలేమిటి? ఖ్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం మీకోసం. ఈనాడులో రామోజీరావు గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, నువ్వు రాసే వార్తని ఎవరైనా విమర్శించినా, వేలెత్తి చూపించినా ఆ వార్తల్లో లోపం ఉన్నట్లే లెక్క. మనమందరం అద్దాల మేడల్లో ఉంటున్నాం. ఎవడో ఒకడు రాయి విసరాలనే చూస్తుంటాడు. అందుకే ఒకటికి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా పత్రికను బయటకు వదలండి అనేవారు. ఈ రోజుల్లో పత్రికలే కాదు, అందరి జీవితాలు అద్దాల మేడల్లాంటివే. ప్రతి ఒక్కడు రాయి విసరాలనే చూస్తుంటాడు. ఎందుకంటే టీవీ మీడియా వచ్చిన తర్వాత వ్యవస్థల్లో లోపాల కన్నా వ్యక్తిగత జీవితాలు బయట పెట్టడం ఎక్కువైంది. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు ఊపిరి కూడా తీసుకోనివ్వడం లేదు. భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఫేక్ మీడియా ప్రచారం చేసిన నష్టమే ఎక్కువైందని, దాన్ని ఎదుర్కోవడం కష్టమైందని ఉన్నత స్థాయిలో అందరూ ఓపెన్ గా చెప్పిన మాట ఇది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమిటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎదురైన ఒక ఘటన ఇది. ఒకరోజు అమెరికాలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ కారణంగా చనిపోయిందని వార్త సారాంశం. అమ్మాయిది విజయవాడ. తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. అమ్మమ్మ, తాతయ్య మాత్రమే ఉన్నారు. చిన్న సింగిల్ కాలం వార్త. అమెరికాలో తెలుగమ్మాయి మృతి అని వార్తాపత్రికల్లో చిన్న బ్రీఫింగ్ ఇచ్చి వదిలేశారు. పొద్దున లేచేసరికే ప్రింట్ మీడియా సంయమనం పాటించినా టీవీ మీడియా అంతా హోరెత్తిపోతోంది. డైరెక్ట్ గా విజయవాడలోని ఆ వృద్ధ దంపతుల ఇంటి ముందు టీవీ ఛానళ్ల క్యూ. రేటింగ్స్ కోసం హంగామా, హడావిడి చేశారు. ఇక సోషల్ మీడియా ఊరుకుంటుందా? వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు 100 అడుగులు వేసి చిలువలు పలువలు చేసి రాసి బీభత్సం చేసి పారేశారు. ఈ మధ్యలో పోటీ తట్టుకో కోసం కొన్ని ఛానల్స్ ఏం చేశాయంటే ఆ అమ్మాయి నెలతప్పింది, అందుకే చనిపోయిందని మొదలు పెట్టారు. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇండియా? అసలు ఈ ఛానల్స్, పత్రికలు, సోషల్ మీడియా వాళ్ళకి అక్కడ విలేకరులు ఉంటారా ఏం తెలుసుకొని రాశారు. ఇప్పుడు జర్నలిస్టు స్వేచ్ఛ మరణించింది. తన బిడ్డని కూడా సీన్లోకి తీసుకువచ్చి తల్లి కోసం ఆ చిన్నారి పడే వేదనను కూడా హైలైట్ చేసి పారేశారు. సరే, అమెరికా అమ్మాయి ఎందుకు చనిపోయింది? ప్రియుడెక్కడ? ఇద్దరూ కలిసి పార్కుకు వెళ్లారా? ఒక అమ్మాయి అలా వెళ్ళడం కరెక్టేనా? ఇవి ఛానళ్లలో డిబేట్లు మొదలు పెట్టారు. చివరికి సాయంత్రం వేళ ఆ అమ్మాయి తాతయ్య, అమ్మమ్మ ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇంటి ముందు పడిగాపులు కాస్తున్న టీవీ ఛానళ్ల వాళ్ళకి చేతులు జోడిస్తూ ప్రార్థించారు. ఇప్పటికే మా అమ్మాయి, అల్లుడు చనిపోయారు. ఇప్పుడు మాకున్న ఏకైక మనవరాలు చనిపోయింది. కొండంత దుఃఖంలో ఉన్నాము. అయితే ఇప్పటికే చచ్చిపోయి ఉన్నాము. ఇంకా మమ్మల్ని ఎందుకు చంపుతారు? మా మనవరాలు చనిపోయింది. అయినా సరే ఆమె అస్తిత్వం మీద, గౌరవం మీద, అభిమానం మీద అబాండాలు వేస్తూ వార్తలు రాస్తున్నారు. ఇది మీకు తగునా? అదే మీ ఇంట్లో ఆడపిల్లకు ఇలా జరిగితే ఇలాగే వార్తలు రాస్తారా? మేం కూడా ఆత్మహత్యలు చేసుకోవాలా? చెప్పండి. దయచేసి ఇక్కడితో ఆపేయమని ప్రాధేయపడ్డారు. అంటే మీడియా ఎంత దుర్మార్గంగా మారిందో అని తెలియజేసే ఒక చిన్న సంఘటన ఇది. ఒకప్పుడు జర్నలిజం ఎలా ఉండాలంటే ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధి లాంటిది అని చెప్పేవారు. ప్రజల సొమ్ములు అడ్డంగా తినేస్తున్నా, అక్రమంగా రోడ్డు, ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తున్నా, అవినీతి నాయకులు, అధికారులు చేసే అన్యాయాలు, అరాచకాలు చేస్తున్నా వీళ్ళ గురించే వార్తలు వచ్చేవి. ఫలానా చోట ప్రమాదం జరిగింది, ఇంతమంది చనిపోయారు, అక్కడెక్కడో భూకంపం వచ్చింది. రాజకీయ పార్టీల వ్యూహాలు, అధికార మార్పిడ్లు, నాయకుల ప్రెస్ మీట్లు, ఇలాంటి సమాచారం ప్రజలకు అందించేవారు. అంతవరకే మీడియా పరిధి. మనుషుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లే అధికారం ఎవరికీ లేదని నాటి మేనేజ్మెంట్లు గట్టిగా చెప్పేవి. ఆ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. దేశంలో ఎవరెవరి ఇళ్లలో ఏం జరుగుతోందో, వాళ్ళు ఎలా గొడవ పడతారో మనకి అనవసరం. అవన్నీ రాస్తే మన పత్రికలు సరిపోవు. ప్రజలతో ముడిపడి ఉన్న ఎవరైనా సరే వార్త రాయాల్సిందే అనేవారు. అంటే ప్రజలు పన్నులు కడతారు, వాటితో జీతాలు తీసుకునే ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి, ప్రజాప్రతినిధి జవాబుదారీయే. ప్రజల పన్నులతో రోడ్లు, కాంట్రాక్టు పనులు చేసే ప్రతి ఒక్కరూ జవాబుదారీయే. ప్రజలు పన్నులు కట్టే ప్రతి ఒక్క రూపాయిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగించే ప్రతి ఒక్కరూ
జవాబుదారియే. ప్రజలు సినిమా టికెట్లు కొంటే హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు అందరూ జవాబుదారియే. ప్రజల సొమ్ము ప్రత్యక్షంగా పరోక్షంగా తిన్న ప్రతి ఒక్కరూ జవాబుదారియే. ఇదే పత్రిక సిద్ధాంతం. నాడు 3 ప్రధాన పత్రికలు ఉండేవి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, తర్వాత ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, విశాలాంధ్ర ఇలా ఉండేవి. అంతే. అందులో వేస్తేనే వార్త, లేదంటే లేదన్నట్లుగా ఉండేది. తర్వాత టీవీ ఛానల్స్ వచ్చాయి. మొదట ఈటీవీ2 ఒక్కటే ఉండేది. తర్వాత కుప్పలు తెప్పలుగా ఛానల్స్ వచ్చాయి. తర్వాత వార్తల స్వరూపమే మారిపోయింది. డిజిటల్ మీడియా అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత వార్తల విధ్వంసం మొదలైంది. మీడియా ఇప్పుడు జనం మధ్యలోకి వచ్చేసింది. మీ ఇంట్లో ఏం జరుగుతుందో, పక్కనోడి ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతిదీ వార్తే. ఒకప్పుడు జర్నలిజం వార్తలు రాయాలంటే శిక్షణ ఉండేది, పద్ధతి ఉండేది, ఒక పరిణితి ఉండేది. కానీ నేటి కాలంలో ఏమి చదవని వాడు, జర్నలిజం విలువలు తెలియని వారు కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగ్లు పెడుతున్నారు. నిజానికి జర్నలిజం రంగులు మారిపోయింది. మీడియాలో వ్యక్తిగత హననం ఎక్కువైంది. రామోజీరావు గారు చెప్పినట్లు పత్రిక మీద రాళ్లు విసిరే వాళ్ళు మాత్రమే ఆ రోజు ఉండేవారు. కానీ నేడు పబ్లిక్ మీద రాళ్లు విసిరే వాళ్ళే ఎక్కువ. అందుకని నా ఇష్టం వచ్చినట్లుగా చేస్తానని అనడానికి లేదు. అలా చేస్తే 10 మంది కాదు, ఊరంతా అనుకుంటారు. నేడు అప్పడాలు ఒడియాలు పెడుతూ కూడా ఎంతో చక్కగా ఆకట్టుకునే విధంగా చెబుతున్నారు. సీనియర్ జర్నలిస్టులు ఎంత గొప్పగా రాసినా అలాంటి పదాలు పడవు. ఇంకిప్పుడు జర్నలిజం అనే పదం ఎక్కడుంది? ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే కదా. నిజానికి కన్నప్ప సినిమా రాకముందే దాని మీద ట్రోలింగ్స్ ఎక్కువైపోయాయి. అది ఫ్లాప్ అనే ముద్ర బలంగా పడిపోయింది. అయినా సరే వాటన్నిటినీ దాటుకొని కన్నప్ప సినిమా బలంగా జనం ముందుకొచ్చి నిలబడింది. ఒక సినిమా చంపేయాలన్నా బతికించాలన్నా సోషల్ మీడియా చేతిలోనే ఉందనేది నగ్న సత్యంగా మారిపోయింది. ఒకనాడు రాసిన వార్త వల్ల నష్టం జరిగితే ఎవరిని విమర్శించినా దానిని పాజిటివ్ గా తీసుకోవాలని చెప్పేవారు, సరి చేసుకోమనేవారు. చేసిన తప్పు మళ్ళీ చేయొద్దని అనేవారు. కానీ నేడు బూతులే వార్తలుగా మారిపోయాయి. ఇక సరిదిద్దుకోవడానికి ఆస్కారం ఎక్కడుంటుంది? ఒకవేళ ఎవరైనా కమెంట్ బాక్సుల్లో కమెంట్లు పెడితే ఎవడ్రా నువ్వు చెప్పడానికి, నీ పని నువ్వు చూసుకో అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందుకే నేటి సోషల్ మీడియాపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడేమనుకుంటే నాకేంటి అనుకోవడానికి లేదు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. ఒకసారి రైలు ప్రమాదం జరిగి కంపార్ట్మెంట్లు పడిపోతే లోపల ఉన్న ప్రయాణికులను కాపాడకుండా వీడియోలు తీసి పోస్టింగ్లు చేయడంలో 99% బిజీగా ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే నాకు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతాను, నాకు నచ్చినట్లుగా మాట్లాడతాను ఇలా అన్నారనుకోండి, అప్పడాలు వడియాలైపోతాయి. అది సంగతి.